రామమూర్తి పంతులు గారి యొక్క స్మృతికి నివాళులు అర్పిస్తున్నాను. శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. మనం ఇవాళ మాట్లాడుకునే భాష ఇంత సులభంగా అందరికీ అర్థమయ్యే భాష, వ్యవహారికంగా ఉండే భాష రావడానికి ప్రధాన కారణం గిడుగు రామమూర్తి పంతులు గారు. ఈరోజు ఇవాళ ఈ కడప జిల్లా జమ్మలగూడెం ప్రాంతంలో మొదలూరు పక్కన ఉండే ఎర్రగొండకు వచ్చి ఈ కల్లమల గ్రామంలోని చెన్నకేశవ స్వామి ఆలయంలో వెలుగు చూసిన తొలి తెలుగు శాస్త్రాన్ని సందర్శించడం ద్వారా ఎంతో ఆనందం కలుగుతుంది. ఎంత ఆనందం అంటే మధ్యాహ్నం భోజనం కూడా మర్చిపోయేంత ఆనందం కలుగుతుంది. భాష ప్రాచీనతకు ఈ శాసనాలు ఇలాంటివి పునాదులని చెప్పవచ్చు. ఈరోజు ఈ కార్యక్రమంలో తెలుగు భాషా అభిమానమే కాకుండా తెలుగు ప్రావీణ్యం ఉన్నవారు కూడా చాలా మంది ఉన్నారు. నాకు ఈ పొద్దుటూరు గురించి తెలుసు. నాకు మొదటి నుంచి పొద్దుటూరు చుట్టుపక్కల కన్న నీరు కారణమో ఏ కారణమో నాకు తెలవదు, కానీ చక్కటి తెలుగు సాహిత్యానికి పొద్దుటూరు పెట్టింది పేరు. పొద్దుటూరు అంటే ఈ ప్రాంతం అంతా కూడా పొద్దుటూరు సంస్కృతి అంటే మన యొక్క జీవన విధానం. అలాంటి ప్రాచీన సంస్కృతి మనదని మన ముందు తరాలను తెలియజేసే విధంగా ఇవాళ భాషా దినోత్సవాన్ని జరుపుకోవడానికి అది ప్రధాన కారణం. అందువల్ల నేను మిమ్మల్ని అందరినీ దయచేసి కోరేది ఏంటంటే, మీరు చేయవలసిన పని ఏంటంటే మనందరం తెలుగు వారం, తెలుగులోనే మాట్లాడదాం. ఇంట్లో, వీధిలో, గుడిలో, బడిలో, అమ్మ ఒడిలో, నారు మడిలో తెలుగులోనే మాట్లాడతాం. ఈ ఇంగ్లీష్ వాళ్ళు మనం పరిపాలించారు కొన్ని వందల సంవత్సరాలు. మన దేశాన్ని బానిసలుగా తయారు చేశారు. మన దేశాన్ని దోచుకున్నారు, సంపద దోచుకున్నారు. దేశాన్ని దోచుకోవడం ఒక ఎత్తైతే కొంతమంది మనుషులు గదరులు కూడా దోచుకోకపోయారు. వాళ్ళు పోతా పోతా వాళ్ళకి ఎక్కించిపోయారు. వాళ్ళు గొప్పోళ్ళని, వాళ్ళ భాష గొప్పదని, మనదంతా చాలా చిన్నదని, బాబు గొప్పోడని మన పాఠాలలో ఉన్నాయి. అలెగ్జాండర్ ది గ్రేట్. ఎవడు వాడు అలెగ్జాండర్? ఈ దేశం పైన దండయాత్ర చేసిన దుర్మార్గుడు అలెగ్జాండర్ గ్రేట్ అవుతాడా? ఆలోచించండి సార్. మన చరిత్ర, మన పాఠాలు అంతకు ముందు చేసిన వాళ్ళు మహానుభావులు ఆ పాఠాలు మనకి బోధించిపోయారు. రాబర్ట్ క్లైవ్ ద గ్రేట్ అంటారు, అల్లూరు సీతారామరాజు ద గ్రేట్ అన్నాడు, వీరపాండ్య కట్టబొమ్మన్ ది గ్రేట్ అన్నాడు, రాణి రుద్రమ్మ గ్రేట్ అని చెప్పారు. అలాగే అనేక మంది మహనీయులు మన ప్రాంతంలో, మన దేశంలో, మన రాష్ట్రంలో పెద్ద పెరిగి మనకెంత వెలుగునిచ్చిన వాళ్ళు, మనకి పరిపాలన అందించిన వాళ్ళు, వాళ్ళని గొప్పని చరిత్ర చెప్పాలా. అందువల్ల అక్కడ పొరపాటు జరిగింది. అందుకే మన భాషను కూడా చాలా మందికి ఎక్కింది. దాంతోపాటు వాళ్ళ భాష గొప్పదని, మన భాష మామూలుదని, ఇంగ్లీష్ మాట్లాడితేనే గొప్పతనం వస్తుందని అనుకుంటారు చాలా మంది. అది చాలా పొరపాటు. చాలా మంది అమ్మలు ఉన్నారు ఇక్కడ, తల్లులు. ఈ తల్లులు కూడా పొరపాటున ఆ ప్రభావాన్ని రోజు పిల్లలు చెప్తున్నారు, నాన్న మమ్మీ అను, డాడీ అను అని. మమ్మీ, డాడీ, వీడి, డాడీ, కేడి ఈ మాటలు మనకెందుకు? అమ్మ అంటే అంతరాల నుంచి వస్తుంది, అంతరాల నుంచి వస్తుంది, లోపల నుంచి వస్తుంది. మమ్మీ అంటే మూతిలో నుంచి వస్తుంది. ఒకసారి సాయంత్రం వెళ్ళి కావాలంటే రాత్రి ట్రైన్ వేసుకొని చూడండి. కళ్ళ లాంటిది ఇంగ్లీష్ భాష, కళ్ళద్దాలు లాంటిది. కళ్ళు ఉంటే కళ్ళద్దాలు పనిచేస్తాయి. ఇక అసలు కంటి చూపే లేదనుకోండి, రిబాన్ గ్లాస్ పెట్టినా దుబాన్ నుంచి ఏం బయట రాదు. ఇది అందరూ దయచేసి అర్థం చేసుకోండి. అందుకని మొదట పునాది మాతృభాషలో ఉండాలి, అమ్మ భాషలో ఉండాలి. అమ్మ పాలు తాగితే ఎంత శ్రేష్టమో అమ్మ భాషలో మాట్లాడితే అంత శ్రేష్టమైన విషయాన్ని అందరూ. అందువల్ల మాతృపూర్తి అమ్మ, జన్మనిచ్చిన అమ్మ, మాతృభూమి, మన పుట్టిన ఊరు, అలాగే మాతృభాష, అలాగే మనకి పాఠం చెప్పిన గురువు, మనం చదువుకున్నట్టు పాఠశాల, ఈ 5 మర్చిపోయిన వాడు మానవుడే కాదు అని చెప్పిన విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలని. అందువల్ల భవిష్యత్ తరాలకు మన చరిత్ర తెలవాలంటే మన భాష, మన సంస్కృతిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మన పెద్దలు తరతరాల యొక్క మన చరిత్రలంతా కూడా మన సంస్కృతిని భాషలోనే నిర్ణయం చేశారు. భావన వ్యక్తీకరించాలంటే భాష కావాలి. ఆ భాష లేకపోతే మన మనసులో చెప్పేది వారికి అర్థం కాదు, వాటిపై మనకు అర్థం కాదు.
ఈ సభా ప్రాంగణానికి చేరుకున్నారు. వారికి సాదరపూర్వక స్వాగతం. నీదైపోయింది చెప్పు నీదైపోయింది చెప్పు. కడప ఖ్యాతి దాదాపు 10,000 కోట్ల ఫ్యాక్టరీ. అది కాకుండా ఆదాని వాళ్ళు ఒక సిమెంట్ ఫ్యాక్టరీ కూడా. క్విజ్ పోటీ, వక్తృత్వ పోటీ, వ్యాసరచన పోటీ, ఇలా అన్ని పోటీల్లో విజేతలైన విద్యార్థులకు కూడా తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే మనం కొంచెం చారిత్రక నేపథ్యం మన తెలుగు భాష గురించి తెలుసుకోవాలి. దానికి తుది మెరుగులు దిద్ది కొత్త వెలుగులు అద్దిన జిల్లా చరిత్ర, సంస్కృతి, వారసత్వ పరిరక్షణ సంపద విషయంలో ప్రత్యేకంగా కృషి చేస్తున్న భారత జాతీయ కళా సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ సంస్థ ఇంటర్ ఆధ్వర్యంలో రూపొందించిన మధుచరిత వార్తాపత్రిక ప్రత్యేక సంచిక సెప్టెంబర్ నెల పర్యాటక దినోత్సవ ప్రత్యేక సంచికను ఉపవర్గ వెంకయ్యనాయుడు గారు అలాగే కలెక్టర్ శివశంకర్ లోపేటి గారి చేతుల మీదుగా ఈ ఆవిష్కరణ దుఃఖం ముగిసిన అనంతరం పరిశోధనలు చేసి తనకంటూ ఓ ప్రత్యేకతను సాధించడమే కాకుండా అనేక అవార్డులు సొంతం చేసుకున్న తమా ఓబులరెడ్డి గారిని ఉపవరపు వెంకయ్యనాయుడు గారు సత్కరిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం జరగడానికి ఉపవరపు వెంకయ్యనాయుడు గారు సత్కరిస్తూ ఉన్నారు. అవధానంలో ఆయన మాటల ముత్యాలు మన హృదయాలను బలిస్తాయి, సాహితీ పిపాసన దాహం తీరుస్తాయి. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి సభాగ్యత వహించలేక ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం జరగడానికి ఉపవరపు వెంకయ్యనాయుడు గారు సత్కరిస్తూ ఉన్నారు. అవధానంలో ఆయన మాటల ముత్యాలు మన హృదయాలను బలిస్తాయి, సాహితీ పిపాసన దాహం తీరుస్తాయి. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి సభాగ్యత వహించలేక శ్రీ గిడుగు రామ్మోహన్